ఎవరైనా సబ్బుతో బట్టలు చూసారా? మా ఇంట్లో ఒంటిగా రాసుకోము. దానికి ఏం తెలుసు చిన్నపిల్ల అన్నయ్య గారు. నేను ఉతుకుతాను పదమ్మా లోపల. ఎవరు ఉతికితే నాకే, నా పంచి మాత్రం తెల్లగా కొంగరెక్కలే ఉండాలి. అలాగే కొంగరెక్కలా ఉండాలా? ఏమిటమ్మా ఇంకా తెమలేదు? ఏమిటి చింతపండు పెట్టి తవ్వుతున్నావా? ఈ చింతపండు ఉంటే వారం రోజులు చారు కాసుకోవచ్చు. పోనీ మట్టితో తోముతానండి. అయ్యో మట్టితోట అరిగిపోతాయమ్మా, నీ చేత్తో తవ్వి. అలాగే మాయా. ఏరా పిడకలు లెక్కట్టమంటే నిద్రవుతున్నావా? ఎన్ని లెక్క పెట్టి నిద్రపోయాను. నిద్రలో మర్చిపోయాను. మళ్ళీ అన్నగారు అమ్మా అన్నగారు మీరు చెప్పినట్టు కొంగరెక్కల్లా వచ్చిందా? అమ్మా గోచి కూడా పనికి రాదని తేలిపోయింది. ఇక అక్కడ పడే. వద్దులేమ్మా, వద్దు. అమ్మగారు అక్కడ పెట్టు. ఏంటమ్మా ఇవన్నీ? ఏముంది అత్తయ్య? ఇది డైనింగ్ టేబుల్, అది సోఫా, అది స్టీల్ సామాను. ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా. మీ నాన్నగారు పంపించారా? 10 మంది వచ్చిపోయి ఉంది కదా. ఈ మాత్రం సామాను లేకపోతే మీ అబ్బాయి గారి మీద దెబ్బతింటుందని నేను తెప్పించాను. మరి అబ్బాయి చెప్పే కొన్నావా? ఇది మగవాళ్ళకి చెప్తే జరిగే పనులు కావత్తయ్యా. మనం చెప్పినా చూద్దాం చేద్దాం అంటారే గాని సచివులో పట్టించుకోరు. ఆడవాళ్ళని ఇంటి హంగు అలంకరణ చూసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు చూసి మురిసిపోతారు. కాదు, నీలాగా ఖర్చు పెట్టే భార్య ఉంటే భర్త మురిసిపోవటం కాదు, మూర్చిపోతాడు. ఇందులో మూర్చిపోయింది ఖర్చు ఏముందండి? ఇల్లానికి పూలు గాజులు ఎంత అవసరమో ఇంటికి సామాన్లు కూడా అంతే అవసరం. కావచ్చు, కానీ చేతులున్నాయి కదా అని మోచేతి వరకు గాజులు తొడగరు. అంత విపరీతంగా ఏం ఖర్చు పెట్టానండి? డైనింగ్ టేబుల్, సోఫా సెట్ స్టీల్ సామాన్లుగా. ఇప్పుడున్న కంచాల్లో తింటే తిండి వంట పట్టతానా? కింద కూర్చుంటే నామోషేనా? ఇప్పుడు ఎందుకెంత దుబారా ఖర్చు చేయవలసి వచ్చింది? ఇంటికి అవసరమైన వస్తువులు కొనటం దుబారా అవుతుందన్న కొత్త విషయం తెలియక ఇంటి మర్యాద కాపాడటం కోసం ఇల్లాలుగా నేను చేసిన పనిని మెచ్చుకుంటారనుకున్నాను కానీ ఇంత ఆశించుకుంటారనుకోలేదు. ఇంటి మర్యాద ఇల్లాలను బట్టి ఉంటుంది పద్మ, ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి కాదు. తెలిసి ఏమిటిది? మీరు లేకుండా ఒంటరిగా నేను ఉండలేనండి. నేను మాత్రం ఉండగలను. పిచ్చిదాను, త్వరలో వచ్చేస్తాగా. పోనీ ఈలోగా మీ పుట్టింట్లో ఉండరాదు? వద్దండి, వద్దు. పెంచుకున్న బరువును మళ్ళీ మా అన్నయ్య గుండెల మీద పెట్టలేము. అవునాయనా, ఆడపిల్ల అత్తింట్లో ఉంటేనే అందం. పుట్టింటికి వెళ్ళే రోజులు ముందు చాలా ఉన్నాయిలే. పోనీ ఓ పని చేయొద్దయ్యా, తులసికి వదిలికి నువ్వు తల్లిలేంటి దానివి. నేను వచ్చేదాకా వీళ్ళిద్దరికీ అండగా నువ్వు మా ఇంట్లోనే ఉంది. అవునమ్మా, నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా. ఎంచక్క రోజు తులసికి నాకు కుత్తులు పెట్టి మల్లెపూలు చల్లేద్దు గాని. అవునత్తయ్య, నువ్వు ఇక్కడ ఉంటే పూరీ కూర, మంచి వడలు అన్ని చేసి పెడతావు. మేమెంతగా తింటాం. తింటారు. ఊరు సొమ్ము ఊరగాయతో సమానం అని ఇది ఎవరో సత్తం అనుకున్నారా, మఠం అనుకున్నారా? కొంతకాలం పోతే సూరమ్మ హోటల్ బోర్డు తీసి నా ఇంటికి కట్టి నా చేతికి చెప్పలు కదా ఇస్తారా? సూరమ్మ, నువ్వు బయటికి వెళ్ళమ్మా. ఇక అత్తయ్య నేనే ఉండమన్నాను, ఉంటుంది ఇక్కడే. అదే మాట నేనున్నాను. ఎవరు? మీరెవరు అనడానికి? మీరెవరు? ఎవరా? ఈ ఇంటికి వారసులు, నా అల్లుళ్ళు, కాబోయే యజమానులు. వాళ్ళు ఉండమన్నారు, నేను ఉంటున్నాను. ఇదిగో సూరమ్మ. సూరమ్మ రేపే అరమలో నూరుకో. ఇదిగో అల్లుడు, ఈ ఇంటి కోడల మీద ఏదో వాళ్ళకన్నా చూసుకుని కూర్చుని అది నువ్వు పడయ్యా. క్షేమంగా వెళ్ళి లాభంగా వద్దు కానీ పడా. రా తమ్ముడు. ఎలాగో నా దగ్గర పెళ్లికి చీరలు కొన్నది కదా అని కొత్త రకాల కలకత్తా నుంచి బనారస్ నుంచి తెప్పించాను అమ్మాయి గారు. చూడండి ఎంత బాగున్నాయో. మీరు తెస్తారని నాకు తెలుసండి చెట్టి గారు. చీర చాలా బాగున్నాయి. అత్తయ్య ఇలా రండి. ఈ చీర బాగుంది.